శివనామము అంటే ఆనందాన్ని కలిగించేటువంటి స్థితి. శివనామాన్ని పలకడం అంటే కష్టాలన్నీ పోవడం అని అర్థం. ఎవరైనా కష్టాలలో ఉంటే శివాభిషేకం చేసుకోవాలి, రుద్రాభిషేకం. ఎవరైనా దుష్ట నక్షత్రంలో ఉంటే శివునికి అభిషేకం చేసుకోవాలి. ఇలాంటి పరమేశ్వరుడు ఎంత గొప్పవాడు! మొట్టమొదటగా ఉదయించినటువంటి మహానుభావుడే. మనకు అమ్మ ఎవరు అంటే, నాన్న ఎవరు అని ప్రశ్నిస్తే శంకర భగవత్పాదుల వారు అంటారు. మనం ఏమని చెప్పాలి అంటే, మా అమ్మ ఎవరు అంటే మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః. మనకు అమ్మ ఎవరు అంటే పార్వతీదేవి, నాన్న ఎవరు అంటే పరమేశ్వరుడు. ఈ రహస్యం తెలుసును కనుకనే బొమ్మెర పోతన మహానుభావుడు రాస్తాడు అద్భుతం. ఈ పద్యం వింటే పాపాలని పోతాయి. దీంట్లో అమ్మ 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 ఎన్నిసార్లు అమ్మ వస్తుందో. అమ్మల కన్నయమ్మ ముగురమ్మల మూలకుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి చిన్నయమ్మ తన్నులో నమ్మిన వేలుకుటమ్మల మనంబులండి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలే. అమ్మా, మొట్టమొదటి అమ్మవు నీవే, దేవతలందరి చేత కొలిచేయబడేటువంటి దానివి నీవే. అలాంటి అమ్మ ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుని భర్తగా పొందింది. ఈశ్వరుడు అంటే ఎవరు? దేనికని శివలింగ పూజ చేయాలి? ఈవేళ శివలింగ వైభవాన్ని చెబుతాను. 3 రోజులు 3 రకాలుగా తెలియజేస్తాను. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళితే వెంకటేశ్వర స్వామి వారు ఉంటారు. షిర్డీ సాయిబాబా వారి ఆలయానికి వెళితే షిర్డీ సాయిబాబా వారు ఉంటారు. రాముల వారి ఆలయానికి వెళితే రాముల వారు ఉంటారు. అయ్యప్ప స్వామి వారి గుడికి వెళితే అయ్యప్ప స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి గుడికి వెళితే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. కానీ శివాలయం అనేటువంటి పేరుతో శివుడి దగ్గరకు వస్తే శివుడు కనపడడు, శివలింగం కనపడుతుంది. దేనికి శివలింగానికి పూజ చేయాలి? ఎంతమంది ఈ ఆకారంతోనే పూజలు అందుకుంటూ ఉంటే పరమేశ్వరుడే శివలింగాకారంలో దేనికని నిరంతరమైనటువంటి పూజలు అందుకుంటున్నాడు. ఈ రహస్యం ఏమిటి? శివుని 2 రకాలుగా పూజ చేయవచ్చు. లింగం బేరం పూజయేత్. బేరం అంటే విగ్రహం పెట్టుకొని పూజ చేయవచ్చు. రేపు చివరి రోజున 12వ తారీఖు రాత్రికి శివ కళ్యాణం. శివుని ఆకారంలో పార్వతి ఆకారంలో నుంచి వారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని కళ్యాణాన్ని జరుపుతారు. శివలింగం యొక్క దేనికని శివలింగానికి పూజ చేస్తారు అంటే 5 పురాణాలు బాగా చదివితేనే కానీ ఈ రహస్యం తెలియదు. మామూలు వారికి తెలియదు. అసలు శివలింగం అంటే ఏమిటి, దేనికని లింగాకారంలో ఉన్నారు? బ్రహ్మవైవర్తక పురాణం, బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం, శివ పురాణం, దివ్యమైనటువంటి మహాపురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలలో శివుని గురించి వర్ణించారు. పురాణాలు ఎన్ని ఉన్నాయ్యా అంటే 18 పురాణాలు ఉంటాయి. వేదములు ఎన్ని అయ్యా అంటే 4 వేదాలు, శాస్త్రాలు 4, 6 శాస్త్రాలు, వేదాలు 4, శాస్త్రాలు 6, పురాణాలు 18. శివ మహాపురాణం ఈశ్వరుని చక్కగా వర్ణిస్తుంది. మధ్యాహ్నం కూడా భక్తి టీవీలో ఈ దేహమే ఈ కంటనే టీవీ చూస్తే అర్ధరాత్రి శివుని గురించినటువంటి విశేషములు ఎలా ఉంటుంది, ఏమిటని మహానుభావుడు ఎలా విషయాలు అలా పంచుతాను, ప్రయత్నిస్తాను. ఈ లోకమంతా జలమయంగా ఉన్నప్పుడు కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ జలములో నుంచి
పుట్టి అబ్బాయి పుట్టి అంతా చూశాడు. అంతా చూసినటువంటి ఆయన అనుకున్నారట, నేనెవరిని, నా పేరేంటి అంటే బంగారంలో నుంచి పుట్టాడు కనుక హిరణ్య గర్భుడు, తామర పువ్వులో నుంచి పుట్టాడు కనుక తామరస గర్భుడు. పేరు బాగున్నది. వెంటనే అలా చూసుకున్నాడు. ఒక తామర పువ్వులో నుంచి నేను పుట్టాను అనుకున్నాడు. వెంటనే అలా దాంట్లోకి పొలక్కలు దూరాడు. ఆ తామర పువ్వు ఒక పెద్ద తూడు వేలాడబడింది. దాని మొత్తం ఖాళీగా ఉన్నది, లోపల గొట్టంలా ఉంది. దానిలో నుంచి వెళ్ళగా చాలా రోజులు పయనించిన తర్వాత ఆయనకు ఒక విచిత్రమైనటువంటి లోకం కనిపించింది. ఆ లోకం పేరు తెల్లని పాలకడలి వైకుంఠం. తెల్లని పాలకడలిలో ఆదిశేషువు మీద నల్లని ఆకారం కలిగినటువంటి మహానుభావుడు పడుకోనున్నాడు. ఆయన పాదములను ఒక ఆమె ఒత్తుతూ ఉన్నది. నారద తుమ్మురాదులు యుద్ధమైనటువంటి మహానుభావులు ఆత్మ సర్వభూత అనుమానం కలిగి ఆయననే అడిగాడు. నల్లని ఆకారం కలిగినటువంటి నీలమేఘ శ్యాముని, అయ్యా మీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు నారాయణుడు అన్నాడు. నారాయణుడు అని ఎవరు పెట్టారయ్యా నీ పేరు అంటే ఏమిటి? నారం అయనం యస్య సహ నారాయణః. నారం అంటే నీరు, అయనం అంటే పయనం. నారం అంటే ఆది జలం, అయనం అంటే ఆపయనం. నారం అంటే ఆది జలం, అయనం అంటే అయనం నారాయణం. అది నారాయణ అంటే నారం అయనం నారాయణం. ఎవరు పెట్టారు నీ పేరు? నేను ఆ నీటి మీద మర్రి ఆకు ఉంటే చిన్నప్పుడు ఆ నీటి మీద మర్రి ఆకు మీద నేను పడుకొని అలా వెళుతూ ఉన్నాను. ఎవరో ఒక అమ్మ కరారవిందేన పదారవిందం, అరవిందం అంటే తామర పువ్వు, నా చేతులను చూసి ఆ అమ్మ అన్నదట, ఎంత బాగున్నాయి, తామర పూలలాగా ఉన్నాయి చిట్టి తండ్రి. పటపత్ర సాయికి పరహాలలాలి రాజీవ నేత్రుని కీర్తనాల లాలి 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 లాలి. కరారవిందేన పదారవిందం ముఖారవిందే నివేశయంతం పటస్య పత్రస్య పుటే శయానం. పటపత్రము అంటే మర్రి ఆకు,
నవ్వకు మీ సభలోపల నవ్వకు మీ తల్లి తండ్రి నాథుని తోడన్ నవ్వకు మీ పరసతులతో నవ్వకు మీ విప్రవరుల నడిమిని సుమతి. ఎక్కడ పడితే అక్కడ వికిలిగా నవ్వడు. చక్కగా సభ జరుగుతుంది, వేద సభ, మహాపండితులందరూ ఉన్నప్పుడు అన్నవాడు. అమ్మ నాన్న అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావు నాన్న? చిట్టి తండ్రి, పాపా ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళానమ్మా అన్నాడు. అన్నవాడు. భర్త గారు అడుగుతారు, దేవి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు అనుకోండి. ఏమండి, నోరి నారాయణమూర్తి గారిని ఆయన పురాణం చదువుతుంటే ఎంత బాగుందో, చక్కగా కాసేపు గుళ్ళోకి వచ్చానండి, మీరు కూడా వస్తే ఎంత బాగుండేది, అక్కడికి వెళ్ళొచ్చానండి అన్నారు. అంతేగాని ఆయన ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడుగుతుంటే, ఎక్కడికి వెళ్ళొస్తే నీకెందుకు, నువ్వు తిరిగి రాలేదా, నువ్వు తిరిగి వచ్చినప్పుడు నేను అడిగాను అని ఊళ్ళో మాట్లాడుకో. చూడండి చక్కగా చెప్పాడు. నవ్వకు మీ పరసతులతో, ఇతరుల యొక్క భార్యలతో వికిలిగా నవ్వకూడదు. ఎవరికి సుబ్బారావు గారు ఇంట్లో ఉన్నారా అంటే లేడు అని ఆమె చెబితే సరేలేండి మళ్ళీ వస్తాను వెళ్ళాలి, అంతేగాని లేడా అంటూ లోపలికి వచ్చి అంటే అది పద్ధతి కాదు. చక్కగా చెప్పారో చూడండి నీతి శాస్త్రంలో. నవ్వకు మీ సభలోపల. అలాగే బ్రాహ్మణులందరూ వేదనాదం పలుకుతూ ఉంటే వాళ్ళకి నమస్కారం చేస్తూ ఆ వేదవిహితమైనటువంటి కర్మలను గౌరవించాలి. యజ్ఞయాగాది కర్తవ్యులు చేస్తుంటే నమస్కరిస్తూ ఉండాలి మనం, అంతేగాని ఆయన అని చెప్పి నవ్వకూడదు వికిలిగా. నవ్వకు మీ సభలోపల నవ్వకు మీ తల్లి తండ్రి నాథుని తోడన్ నవ్వకు మీ పరసతులతో నవ్వకు మీ విప్రవరుల నడిమిని సుమతి. కానీ ఈయన ఏం చేశాడు? నా పేరు బ్రహ్మదేవుడు అన్నాడు. దీనికలా నవ్వుతావు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఈ బ్రహ్మదేవుడు అన్నారట, నేను నీ కంటే గొప్పవాణ్ణి అందుకని నవ్వాను అన్నాడు. నాకంటే గొప్పవాడు ఎలా అయినా? అవును, నీకు ఒక తలకాయే ఉంది, నాకు 5 తలకాయలు ఉన్నాయి, అందుకని నేను నీకంటే గొప్పవాణ్ణి అని మళ్ళీ నవ్వాడు. అనేటప్పటికీ నారాయణుడు చిరునవ్వులు నవ్వి, నా నాభిలో నుంచి తామర పువ్వు పుట్టింది, నా నాభిలో నుంచి తామర పువ్వు పుట్టింది, తామర పువ్వులో నుంచి నువ్వు పుట్టావు అంటే వరసకి నాకు కుమారుడవుతావు కనుక నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి కనుక పెద్దల దగ్గర ఇలా అవహేళనగా నవ్వకూడదు బ్రహ్మ అన్నాడు. అనేటప్పటికి మళ్ళీ నవ్వాడు. నువ్వు ఎంత గొప్పవాడివైనా సరే నా అంత గొప్పవాడివి కాదు, నేను నీకంటే గొప్పవాణ్ణి, 5 తలకాయలున్నాయి నాకు అన్నాడు. అనేటప్పటికీ వెంటనే నారాయణుడు అన్నాడు, అది అలా నవ్వకూడదు అని చెప్తున్నాను కదా. మళ్ళీ మందలించాడు, మళ్ళీ వినలేదు. అప్పుడు నీకంటే అధికుడు నేనే నారాయణుడు పలుకుతున్నా సరే మళ్ళీ బ్రహ్మదేవుడు వినలేదు. ఇద్దరికి కోపాలు వచ్చినాయి, ఆవేశాలు కలిగినాయి. నేనే గొప్ప కాదు, కాదు నేను తండ్రి లాంటి వాడిని, నేను గొప్ప కాదు, నేనే 5 తలలు ఉన్నాయి కనుక నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను గొప్పవాణ్ణి అనిగా అమాంతం పందాలు పెట్టుకున్నారు. వాళ్ళు ఆవేశాలు కలిగినాయి, రోషాలు కలిగినాయి, వివిధమైనటువంటి అస్త్రాలన్నీ వేసుకున్నారు. పాశుపతాలు, రకరకాలైనటువంటి అస్త్రాలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటూ ఉంటే యుద్ధం చేసేది వాళ్ళు. ఆ అస్త్రాల యొక్క భయంకరమైనటువంటి అగ్ని జ్వాలకు ప్రజలు ఆహుతవుతున్నారు. ఏ పాకిస్తాన్ వాడో ఏ చైనా వాడో కొట్టుకుంటుంటాడు అనుకోండి, మధ్యలో మనం పోతాం, పెద్ద పెద్ద డామ్ 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 అని వెళ్తుంటాయి. ఆ మంటలకి ఆహుతైపోతాయి. పట్ల ఆనందంగా ఉన్నప్పుడు తప్పట్లు కొట్టాడు, తప్పట్లు కొడితే గంట ఆయుర్దాయం పెరుగుతుంది. పైపెచ్చు ఇంకొక విశేషం ఏమిటి అంటే ఆయుర్దాయం పెరగడమే కాదు, ఆనందం కలుగుతుంది. చెప్పేవాళ్ళకు కూడా ఆనందం కలుగుతుంది, వినేవాళ్ళకి ఆనందం కలుగుతుంది. నిద్రపోతున్న వాడు ఏంటో తప్పట్లు కొట్టావు అని వింటారు. ఇంతమందికి ఆనందం కలుగుతుంది తప్పట్లు కొట్టడం వల్ల. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. నమ పార్వతీపతయే.